రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఉండవల్లి చేరుకున్నారు. రేపటి సమావేశంలో ఇద్దరు నేతలు సీట్ల సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కుదిరితే కొన్ని స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చకచక హీటెక్కుతున్నాయి. చాలా పరిణామాల మధ్యలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారుల కీలక సమావేశం మంగళగిరి వేదికగా జరగబోతుంది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల అభ్యర్థులను ఖరారు చేసేటటువంటి ఫైనల్ కసరత్తుగా ఈ సమావేశం నిలిచేటటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంటే సమీకరణల పరంగా పూర్తిగా ఏకీభవించినటువంటి కొన్ని నియోజకవర్గాలను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు గారు లైవ్లో ఉన్నారు. ఓటు సాంబశివరావు. థ్యాంక్ యూ శ్రీశైలం గారు. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇరువురు కూడా ఈరోజైతే మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయానికి, అంటే అటు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి, ఇటు ఉండవల్లిలో నివాసానికి చంద్రబాబు ఇరువురు కూడా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే జనసేన టీడీపీ భాగస్వామ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో ఏదైతే ఇప్పటివరకు కూడా ఒక అనిశ్చితత నెలకొందని చెప్పాలి. ఇప్పటికి వరకు కూడా ఒక సీట్ని కూడా అనౌన్స్ చేయబడంతో అటు సర్వత్రా కూడా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి. అంటే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఒకేసారి హైదరాబాద్ నుంచి మంగళగిరి కేంద్రంగా రావడంతో వారందరూ కూడా ఏదైతే సీట్ల సర్దుబాటు విషయంలో కానీ సీట్ల విషయంలో ఏం జరగబోతుందనే అంశం అయితే తెర మీదకి రావడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం సమయంలో కానీ ఇరువురు నేతలు కూడా ఏదైతే మంగళగిరి కానీ ఇటు చంద్రబాబు నివాసంలో కానీ ఇరువురు కూడా కలిసి ఒక ఏదైతే సీట్ల విషయంలో ఒక సర్దుబాటు విషయంలో కానివ్వండి, సీట్ల అన్ని విషయాలు కూడా ఈరోజు నైట్ కానీ రేపు కానీ సజేసుకుని రేపు ఆ యొక్క ప్రకటన చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మూడు కూడా ఒక కూటమిగా ముందుకెళ్లాలని ఆశించినప్పటికీ కానీ ఏదైతే సీట్ల లేటు విషయంలో ఇప్పటికే ప్రజల నుంచి కూడా ఇంతవరకు ఒక్క సీటు కూడా అనౌన్స్ చేయకపోవడంతో అనేక రూమర్స్ బయటకు రావడంతో వాటికి చెక్ పెట్టేందుకు అటు జనసేన అధ్యక్షుడు, ఇటు టీడీపీ అధినేత ఇరువురు కూడా రేపు కొన్ని సీట్లను అయితే అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఆ సీట్ల విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే టీడీపీలో కానివ్వండి, ఏదైతే టీడీపీ ఇతర పార్టీ నుంచి మారినటువంటి వారు కానివ్వండి, ఈ రెండు పార్టీలోకి వారికి కన్ఫామ్గా మళ్ళా అదే స్థానాల్లో టికెట్స్ ఇస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మనం మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఆ టికెట్స్ వారికి ఉంటాయి. కాబట్టి అలాంటివి అంటే ఎక్కడ కూడా బీజేపీకి ఇబ్బంది కలగకుండా కొన్ని సీట్లను మాత్రం వారు ఎంచుకుని వాటిని అయితే రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించి రేపు మంచి ముహూర్తం కూడా ఉందంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తామని, ఆ ముహూర్తానికి అంటే టీడీపీ వారు ఎక్కువగా కూడా టీడీపీ, జనసేన ఇరువురు కూడా మంచి ముహూర్తం చూసి రిలీజ్ చేస్తారని గతం నుంచి కూడా నడుస్తుంది. దానికి సంబంధించి ఆ ముహూర్తం కూడా వచ్చిందంటూ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అయితే సోషల్ మీడియా వేదిక కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే 50 నుంచి 60 సీట్ల వరకు కూడా రేపు అనౌన్స్మెంట్ కాబోతుందంటూ కూడా చెప్తా ఉంది. మొత్తం మీద జనసేన అటు టీడీపీకి సంబంధించి ఏదైతే ఇరువురు ముఖ్య నేతలకు కూడా రేపు భేటీలో చివరి వరకు కూడా యొక్క సీక్రెట్ని అయితే దాచిపెట్టినట్టుగా రేపు ఏదైతే సీట్ల విషయంలో ఇది ఒక
ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా నాయకత్వాన్ని ముందుకు నడపాలనే ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల్లో నా వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఆపోజిట్ క్యాండిడేట్స్గా ఈ యొక్క ఇరు పార్టీలు కూడా కొంతమందిని అనౌన్స్ చేయడం అనేది మాత్రం రెండు టీడీపీ అటు జనసేన పార్టీల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు 28వ తారీఖు సభ జరగబోతూ ఉంది. ఇప్పటివరకు కూడా మేనిఫెస్టో బయటకు రాలేదని కొన్ని ఇబ్బందికరమైన ఉన్నప్పటికీ కూడా జనంలోకి నెగిటివ్ టాక్ వెళ్తుండతో ఇరువురు నేతలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. తదనంతర క్రమంలో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఏదైతే ఈ సీట్ల సర్దుబాటు విషయం, కడమ సీట్ల విషయంలో కానివ్వండి, బీజేపీకి ఎన్ని ఇస్తారనే దాని అంశం పైన కూడా ఒక కొలుక్కొచ్చే అంశం అయితే కనబడతా ఉంది శ్రీశైలం గారు. యస్